చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని 2వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై మహిళా సంఘం సభ్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలందరూ తడి, పొడి, చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు స్థలం కేటాయించి 4 లక్షల రూపాయలు మంజూరు చేస్తారన్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాత్రిపూట ఫాగింగ్ మరియు ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈరోజు మీ యొక్క మన ఈ వార్డు పరిధిలో మీ యొక్క సమస్యలు ఎస్ఎల్ఎఫ్ సభ్యులందరూ మీటింగ్ పెట్టుకుంటే మీ మీటింగ్ హాజరైనాను. ఈ ఊళ్ళో ఇక్కడ మీరు చెప్పిన సమస్య వాళ్ళ ఇల్లు స్థలం లేని వాళ్ళు కొన్ని నా దృష్టికి వచ్చినాయి. నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో సీగలపల్లి వార్డు నెంబర్ 2 సంబంధించి ఎస్ఎల్ఎఫ్ మీటింగ్కి వచ్చాను. ఇందులో మా ఆర్పి గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలకి ఈ యొక్క పరిశుభ్రత ఎట్లా మరియు పురపాలక సంఘ పరిధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ ఇచ్చినాయి, ఇది కొత్తగా హౌసింగ్ 4 లక్షల రూపాయలు కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది 10 లక్షల వరకు ఈ పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు కానీ, 5 లక్షల రూపాయల వ్యక్తిగత రుణాలు వడ్డీ లేకుండా ముద్రా రుణాలు కానీ రకరకాల పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఎస్ఎల్ఎఫ్ సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఊళ్ళో సమస్యలు కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఈ ఊళ్ళో నీళ్ళు రావట్లేదని అక్కడక్కడ లైట్లు, డ్రైన్లు, రోడ్లు ప్రాబ్లం చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. పురపాలక సంఘ పరిధిలో మేమే సర్వే చేసి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు రాత్రిపూట ఈ యొక్క చెత్త సేకరణ కమర్షియల్ ఏరియాస్లో చేస్తున్నాము. రెసిడెన్స్ ఏరియాలో ఉదయం నుంచి 10:30 దాకా మార్నింగు ప్రతి ఇంటికి వాహనం పంపించి డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫాగింగ్ చర్యలు కూడా తీసుకున్నాము. ప్రతిరోజు రాత్రిపూట ఒక 2 వార్డులు ఫాగింగ్ చేస్తాము. అదే కాకుండా